దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరు, మీ కుటుంబం, మీ సంఘం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులు మరి ఎలా ఉన్నారు? ఏ విధంగా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని కృపలో మరి దినదినము ఆశీర్వదించబడుతున్నారా? ప్రార్థనా జీవితం గడిపి ఉన్నారా? మరి అలా చేస్తున్నటువంటి వారు అయితే మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము దేవుని యొక్క కృపలో మరొక అంశం మీదకి మనము వాక్యాన్ని మరి సిద్ధపరచుకున్నాం. మరి ఈరోజు మరి వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు దేవుని మహాకృపను బట్టి ఈ వాక్యాన్ని విని ఈ జీవితాన్ని ప్రార్థనా జీవితంగా మార్చుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఈ యొక్క దిన వాక్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను. మరి ఈరోజు మనకి అంశము ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనను దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు అని మరి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్యాలు మనకి ఉన్నాయి. అయితే మన ప్రార్థన దేవుడు వింటాడు అని మనం స్పష్టంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం బైబిల్ గ్రంథం బోధిస్తుంది. మరి ఈ సమయంలో వాక్యాన్ని కొంచెం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి 14 వరకు చూస్తే అక్కడ చాలా విషయాలు మనకు కనబడతాయి. అందులో కొన్ని విషయాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఏమంటున్నా అంటే, అడుగుడి మీకు ఇవ్వడును, వెతకడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటను మనం చూస్తే, అడుగుడి మీకు ఇవ్వడును. అడగటం అంటే ఏంటి? అడగటం అంటే ఏంటి? రిక్వెస్ట్. మనం రిక్వెస్ట్ చేసుకోవాలి దేవుణ్ణి. ఎలా చేసుకోవాలి? అడగటం అంటే, దేవుణ్ణి అడగటం అంటే అసలు అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో అంటది అడగటం అంటే మరి ప్రార్థనే అడగటం. మనం దేవుణ్ణి అడగటమే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన చేయటమే దేవుణ్ణి అడగటం. నీ విషయాలు, నీ సమస్యలు, నీ యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రభు దగ్గర విన్నవించుకోవాలి. అయితే అసలు ఈ ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ప్రార్థన ఎవరి ద్వారా ప్రారంభించబడింది అనేది మనం దీనికి వాక్యంలో చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆదామవ్వల కాలంలో ప్రార్థన చేసినట్టుగా మనం చూడలేదు. అంటే ఆదాము మొదలుకొని ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎనోషు పుట్టినటువంటి కాలం వరకు మనం చూస్తే 10 తరాలు ఉన్నాయి. ఈ 10 తరాలలో ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక్కొక్క విషయాన్ని మీకు బోధిస్తాను. చూడండి, ఆదామవ్వలు మరి ఏదైనా వనం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆదాము నుండి మనకి సేతు వరకు చూస్తే, ఆదాము నుండి సేతు అనబడినటువంటి వ్యక్తి వరకు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరి 10 తరాలు మనం చూస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిగా కొంతమందిని నేను చెప్తాను. ఆదామవ్వలకు కయీను, ఏబేలు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళ తర్వాత మరి కయీను ఆనోకును కన్నాడు, ఆనోకు ఈదారుని కన్నాడు, ఈదారు మహయేలుని కన్నాడు, ఆ మహయేలు మొతిసేలుని కన్నాడు, మొతిసేలు లేమేకును కన్నాడు. అలాగా లేమేకు ఆ 2 స్త్రీలను కన్నాడు. ఆ 2 స్త్రీలలో ఆదా, రెండవది సిల్లా. వీళ్ళు ఆదా యాబాలుని కన్నది. మళ్ళీ ఆదాము అవ్వను, ఆ 2 కలిపి ప్రియ దేవుని బిడ్డలారా మళ్ళీ ఏబేలుకు బదులుగా ఇంకొక కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుడే షేతు. ఆ షేతుని ఇచ్చిన తర్వాత ఆ షేతుకి ఎనోష్ అని కుమారుడు పుట్టిన తర్వాత ఎనోష్ అని పేరు పెట్టాడు. ఆ ఎనోష్ అని పేరు పెట్టిన తర్వాత నుండి మరి ప్రార్థన చేయటము
ప్రారంభించబడిందని బైబిల్ చెప్తుంది. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే కదండి. అవును ప్రియమైన దేవులారా, మరి ఆదాము మొదలుకొని షేతు వరకు కూడా చూస్తే 10 తరాల వారు ఉంటున్నారు కదా. మరి నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ 10 తరాల వారు అంతకు ముందు ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేశారా చేయలేదా? ఒకవేళ చేస్తే గనుక మరి ప్రార్థన చేస్తే ఇప్పుడు ప్రారంభమైందని ఎలా రాయబడింది ప్రియమైన దేవులారా? అంటే అంతకుముందు ప్రార్థన దేవుడు ఎలా విన్నాడు, ఏబేలును ఎలా ఆశీర్వదించాడు, ఆ తర్వాత సంతానాలని ఎలా దీవించాడు, ఏ రకంగా దేవునికి వాళ్ళు ఇష్టకరంగా ఉన్నారు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే మంచిది ప్రియమైన దేవులారా. ఎందుకంటే 10 తరాల వరకు కూడా ప్రార్థన అనేటువంటి మాట రాలేదు అంటే, మరి ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన చేయటం అనేది చూస్తే కొంత వాక్యంలో ఉన్నటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశోధించవలసినటువంటి అవసరం వచ్చింది అక్కడ. నేను అనుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, షేతు వరకు కూడా మరి షేతు ఎనోషుని కన్న తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా మరి ప్రారంభించబడినటువంటి ప్రార్థన, మరి ఏబేలు ప్రార్థన దేవుడు ఎలా విన్నాడు, ఏబేలు ఎలా ప్రార్థన చేశాడు, ఏబేలు తర్వాత ఉన్నటువంటి సంతానాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఇక్కడ ఉన్నటువంటి వారు మహాయేలును, తర్వాత మొతిషేలును, తర్వాత లెమోకును, వీళ్ళందరూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వీళ్ళందరి తరములలో వీళ్ళెవరు ప్రార్థన చేశారా చేయలేదా? ఒకవేళ చేసి ఉంటే కనుక మరి ఇప్పుడు ప్రారంభించబడింది అని ఎలా సంబోధించగలుగుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? దీనికి మరి మీ యొక్క సలహా ఏంటి, మీ ఆలోచన ఏంటి? ఒకవేళ మీకేదైనా ఆలోచన ఉంటే చెప్పొచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ 10 తర్వాత మీరు బైబిల్ వాక్యంలో చూస్తే మీకు ఆదికాండములో కనబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ 10 తరాల తర్వాత మరి షేతు లాస్ట్ తరములో ఆ ఎనోషు పుట్టినట్టుగా, ఆ పుట్టిన కుమారుడికి ఎనోషు అని పేరు పెట్టినట్టుగా మనం అక్కడ బైబిల్ గ్రంథం అందు చూస్తూ ఉన్నాం. మరి అలాంటి పరిస్థితులలో మరి ఈ ఆశీర్వాదాలు ఎలా వచ్చినాయి అని చూస్తే ప్రియమైన పాత నిబంధన కాలంలో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీకు బోధించాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆలకించండి. పాత నిబంధన కాలంలో దేవుడు ఎలా వీళ్ళని ఆశీర్వదించాడు, పాత నిబంధన కాలంలో దేవుడు ఎలా వీళ్ళు మొర విని వీళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చాడు, దేవుడు ఏ విధంగా వీళ్ళని చూస్తూ వారికి సహాయం చేశాడు అనేది మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో దేవుణ్ణి శాంతిపరచడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, లేదా దేవుని ఉగ్రతను మరి తగ్గించడానికి మరి కొన్ని విధాలుగా వారు మరి ఆ ప్రయత్నాలు చేసేటువంటి వారు. ఏమిటా ప్రయత్నాలు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు దహన బలులను ఇచ్చేవారు. దహన బలులు ఇస్తూ దేవుని శాంతపరిచేవారు, దేవుని ఆశీర్వాదం పొందేవారు. నైవేద్యాలు పెట్టేవారు, నైవేద్యాల ద్వారా కూడా దేవుని ఆశీర్వాదం తీసుకునేవారు. అలాగనే ధూపార్చన కూడా చేసేవారు. అంటే మనకు తెలుసు ప్రియమైన దేవులారా, మరి అబ్రహాం కాలంలో ధూపం వేసినప్పుడు, ఆ తర్వాత నైవేద్యం పెట్టినప్పుడు మరి ఆయన వచ్చి తింటాడా తినలేదా అనేటువంటి సందేశం ఆయన కలిగినప్పుడు కూడా ఆయన దాన్ని కరెక్ట్ కాదనుకున్నాడు కదండి. మరి అలాన్నప్పుడు ఇది నైవేద్యము పెట్టిన తర్వాత, ధూపార్చన తెలిసిన తర్వాత, దాన బలులు ఇచ్చిన తర్వాత మరి వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు బదులుగా వారు విధేయత కలిగి ఉన్నారు అనడానికి ఒక ముఖ్యమైనటువంటి ఆధారం. వారు దేవుని పట్ల విశ్వాసముతో, విధేయతతో, నమ్మకంతో ఉన్నారు. మొట్టమొదటి విషయం, ఎందుకు వారు ప్రార్థన చేయకపోయినా దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటే వారు దేవుని ఇష్టానుసారంగా జీవించినటువంటి వారిగా ఉన్నారు. రెండవది ఏంటంటే దేవుడు చెప్పిన విధంగా చేశారు. వాళ్ళు నైవేద్యమును, దహన బలులు, అలాగే ప్రథమ ఫలములు, దశమ భాగములు వారు దేవునికి అర్పించేవారు. మరి ఆ ఏబేలు చనిపోవడానికి గల కారణం కూడా ఈ దహన బలులు, నైవేద్యములు, దేవునికి ఇచ్చేటువంటి అర్పణల ద్వారానే మరి అతడు అయిన మరి కయ్యేను అతనిని చంపడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే దేవుడు
హేబేలును ఆశీర్వదించాడు, మరి కయీనును మరి ఆశీర్వదించలేదు. ఎందుకు ఆశీర్వదించలేదు అన్నటువంటి విషయాన్ని చూస్తే మనందరికీ తెలిసినటువంటి విషయమే. కయీను మరి ఇవ్వవలసిన దానికంటే మరి తక్కువగా ఇచ్చి దేవుని శాపమును పొందుకున్నాడని వాక్యం రాయబడింది. హేబేలు తన మందలో తొలిచూలు వాటిని, ప్రథమ ఫలముగా ఉన్న వాటిని దేవునికి అర్పించాడు కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదముతో నింపబడ్డాడు. అయితే ప్రియమైన దేవులారా, దేవుడు హేబేలును ఆశీర్వదించి కయీనును ఆశీర్వదించకపోవడానికి గల కారణం ప్రాముఖ్యమైనది ఇదే. ప్రియమైన దేవులారా, ఈరోజు సంఘంలో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఆశీర్వదించబడుతున్నారు, కొంతమంది ఆశీర్వదించబడకుండా ఎప్పుడు ఉన్నటువంటి స్థితిలోనే అలాగనే ఉంటున్నారు. కారణం ఏమిటి అంటే ఇది కూడా ఒక భాగమని నేను మరి వాక్యపూర్వకంగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగమే కాదండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, దేవుని దగ్గర మనం గడపవలసినటువంటి విధేయత లక్షణాలు మన జీవితంలో ఉంటే మన దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలా మనం ఉన్నామా, అలా మనం జీవిస్తున్నామా ఆలోచన చేయండి. మరి కయీను శపించబడడానికి గల కారణం ఏంటంటే ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆశీర్వదించబడడానికి హేబేలు యొక్క విధేయత ఏంటంటే అతడు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు కనుక అక్కడ ఆశీర్వదించబడింది. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటలేదు అన్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో దేవుడు యెహోవా దేవుడు మరి కయీనుని అడిగినప్పుడు ఏమని అడుగుతాడంటే, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కయీను చెప్పే సమాధానం ఏంటో మీకు తెలుసు. నాకు తెలియదు, అయినను నా తమ్ముడికి నేను కాపలావాడినా అని అక్కడ దేవునితో మాట్లాడినట్టుగా చూస్తాం. అయితే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేసిన పని బాగాలేదు, నువ్వు నీ తమ్ముడిని చంపావు, అయితే నీ తమ్ముని రక్తము నాకు మొరపెట్టింది అంటాడు. ఈ లాజిక్ చూసారా? ఈ విషయం విన్నారా? రక్తము దేవునికి మొరపెట్టింది. మొర అంటే ఏంటి? ప్రార్థన, మొర, విజ్ఞాపన, విన్నపములు ఇవన్నీ కూడా మరి పరిణయ పదార్థాలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రార్థన అంశంలో మరి రక్తము దేవునికి మొరపెట్టింది అక్కడ. మరి ఈ విషయాన్ని ఎవరు కూడా సంబోధించకుండా మరి ఎనోషు కాలంలోనే ప్రార్థన ప్రారంభమైందని మనం ఎలా సంబోధిస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కూడా మొరపెట్టినట్టుగా చూస్తున్నాం కదా. ఇక్కడ కూడా మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ రక్తము ప్రార్థన చేసినట్టుగా లేదా మొరపెట్టుకున్నట్టుగా చూస్తుంది. మరి అక్కడ సంభాషణ ఏంటో తెలియదు, కానీ అక్కడ మొరపెట్టింది అని రాయబడి ఉంది. అయితే ఈ మొరపెట్టడం అనేటువంటి విషయంలో మరి ఆ దేనిని గురించి మొరపెట్టింది అని మనం చూస్తే దేవుని బిడ్డలారా, మనకు అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం మొరపెట్టింది అని రాయబడింది. ఆ మొరను బట్టి దేవుడు కయీనుని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఆ ఎనోషు కాలంలోనే దేవుని బిడ్డలారా మొరపెడుతున్న ప్రార్థన చేస్తాం ప్రారంభమైంది అన్నటువంటి విషయానికి చూస్తే మరి ఈ తరం వారిలో చూస్తే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి నేను ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన తీసుకుని వచ్చాను. కనుక హేబేలు యొక్క రక్తము మొరపెట్టినప్పుడు అది కూడా ప్రార్థనే కదా అని నా యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మరి ఏదేమైనప్పటికీ దేవునికి మొరపెడితే దేవుడు వింటాడు. ప్రార్థన ఇది అంశం కాబట్టి ఈ అంశంలో మరి హేబేలు యొక్క రక్తం మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం, ప్రార్థనా జీవితం గడిపినట్టుగా చూస్తున్నాం. ఆ యొక్క ప్రార్థన మరి దేవుడు విన్నట్టుగా దానిని తిరిగి కయీనుని మనం ప్రశ్నించినట్టుగా చూస్తున్నాం మనం. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరి ఇన్ని 10 తరగతుల తర్వాత ఈ యొక్క మరి ఎనోషు పుట్టిన తర్వాత ప్రారంభించబడినటువంటి ప్రార్థనను మరి చూస్తున్నాం మనం అక్కడ. అలాగనే ఆ తర్వాత అనేకమైనటువంటి వారు ప్రార్థనలో గడిపినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎనోషు పుట్టినప్పటి నుంచి ప్రార్థనకు ప్రత్యేకత ఏర్పడిందని
మనం గుర్తించబడి అంతకుముందు చేసినటువంటి ఆ దహన బలులు, నైవేద్యాలు, ధూపార్చన ద్వారా దేవుని శాంతిపరిచారు, దేవుణ్ణి సంతోషపరిచారు. వారి యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా, వారి వ్యక్తిగత విశ్వాసము ద్వారా వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. అలాగనే మరి శేతుకాలం తర్వాత వచ్చిన ఎనర్షి కాలం నుంచి ప్రార్థన మరి స్థిరపరచబడినట్టుగా చూస్తున్నాం. ఆ ప్రార్థన జీవితం కలిగిన తర్వాత అనేకమైనటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో మరి అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక సమస్యలలో ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవులారా, అందులో మనం కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, మరి దేవుని వాక్యంలో ప్రియమైన దేవులారా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. చాలా మంది బైబిల్లో ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులను కొంతమందిని నేను మీకు పరిచయం చేస్తాను. ఒకటి అబ్రహాము ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము ప్రార్థన, తర్వాత సమూయేలు ప్రార్థన, దావీదు ప్రార్థన, తర్వాత ఏలియా ప్రార్థన, ఎలీషా ప్రార్థన, తర్వాత సమూయేలు ప్రార్థన, తర్వాత దానియేలు ప్రార్థన. ఇలా చూస్తుంటే అనేకమైనటువంటి వారి ప్రార్థనలు బైబిల్లో ఉంది. ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మీకు చెప్పాను. వీటిని బట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని అప్పుడప్పుడు చెప్తూ ఈ ఏలియా వలె మనం ఉండాలి, లేకుంటే దానియేలు వలె మనం ఉండాలి, అబ్రహాం వలె విశ్వాసంగా మనం ఉండాలి అని మనము సంఘాలలో, లేకుంటే వాక్య సమయాలలో, లేదా ప్రసంగాలలో, మీటింగ్లప్పుడు మనం సంబోధిస్తూ వారికి బోధిస్తూ ఉంటామని. నిజమే ప్రియమైన దేవులారా, వీళ్ళందరూ ప్రార్థన చేశారు కాదనట్లేదు, కానీ వారు వారి యొక్క అవసరాల నిమిత్తమో లేదంటే వారికి ఉన్నటువంటి సమస్య నిమిషమో ప్రార్థన చేసినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. మరో ఉదాహరణకి అబ్రహాం అన్నాడండి. అబ్రహాంకి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. అలాగే దానియేలుకి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి ప్రియమైన బిడ్డలారా ఆయన ఖైదీగా ఉండి కూడా ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. అలాగే ఏలియా కూడా మరి ఒక పెద్ద అపాయం వచ్చింది, అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఎలీషా కూడా అలాగే. అలాగే సమూయేలు ప్రవక్త కొన్ని విషయాల కొరకు, లేదంటే దేవుని యొక్క మాటల కొరకు, లేకుంటే దేవుని యొక్క ప్రవచనాల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఈ విధంగా అనేకమైన రకాలుగా అనేకమైన శ్రమలు కావచ్చు, లేకుంటే విశ్వాసులకు లేదంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏదైనా మాట సాకారంగా ఉండడానికి మరి వీరిని ప్రతినిధిగా ఎన్నుకోవటం కూడా జరిగింది అక్కడ. అయితే వీళ్ళందరూ ప్రార్థన ఎక్కువ సంబోధిస్తూ ఉంటాం. ప్రియదేవులారా, నేను అనేది ఏంటంటే, నా యొక్క విషయం ఏంటంటే ప్రియదేవులారా, వీరందరూ కూడా చాలా భక్తులు, వారిని దేవుడు మెచ్చుకున్నాడు, వారికి ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో వారు లేకుండా ఆ విశ్వాసాలకి లేదా సరైనటువంటి నమ్మకానికి మరి సరైనటువంటి ఆధారాలు సరిగా కనపడవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి అలాంటి వారి వలన అనేకమైనటువంటి విజయాలు ఇశ్రాయేలు ప్రజలు సాధించినట్టుగా బైబిల్ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. మంచిది. అయితే వీళ్ళతో పాటు నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ప్రియమైన దేవులారా, లూకా సువార్త 22వ అధ్యాయం 44 నుండి 45 వరకు చూస్తే ఇక్కడ ప్రపంచ మానవాళి పాపము నిమిత్తము ఆయన ప్రాణాన్ని అర్పించినట్టుగా చూస్తాం. ఎవరండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని సమర్పించడానికి గల కారణము ఏమిటి అంటే మానవాళి రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మానవాళి రక్షణ కొరకు ప్రియ దేవులారా మరి ఆయన మరి దివారాత్రులు ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేయటకు వెళ్ళి రాత్రంతా గడిపారు అని రాయబడి ఉంది. మరి ఎవరి కోసం ఈయన చేశాడు? మరి ఇశ్రాయేలు కాలంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ప్రవక్తలందరూ కూడా వారి యొక్క ప్రయోజనాల కొరకు, వారి యొక్క బలహీనతలను విడిపించుకోవడానికి, వారి సమస్యలను తొలగించుకోవడానికి, లేదా ఇశ్రాయేలు ప్రజల కొరకు వారు ప్రార్థన చేసినట్టుగా మనం చూసాం. మరి ఈ ప్రార్థన ఎవరు చేశారు, ఎవరి కొరకు చేశారు, ఎందుకు చేశారు అని చూస్తే, ఒకటి ఈ ప్రార్థన పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే మరి చేశారు ప్రార్థన. రెండవది ఎవరి కొరకు చేశారు అంటే ప్రపంచ మానవాళి అందరి కొరకు ఆయన మరి భారం కలిగి తారతమ్యం లేకుండా మరి అందరి నిమిత్తము
ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. మూడవది ఏంటంటే, ఎందుకు ప్రార్థన చేశాడంటే, ఒక్క పాపి కూడా మరి రక్షణ పొందకుండా ఉండకూడదు అని, నరకానికి వెళ్ళకూడదు, పరలోక పౌరుడిగా తీర్చబడాలి అని ఒక సంకల్పముతో మానవాళి అందరి కొరకు ఆయన రక్తప్రోక్షణ చిందించాడు. ఆయన శిలువలో వేలాడాడు, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. అందుకని మరి ఇప్పుడు స్వస్థతలన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, యెషయా భక్తుడు అంటాడు, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. కనుక ఈ స్వస్థతలు కూడా దేవుని కృపావరమే. ఈ స్వస్థతల ద్వారా మనం దేవుని యొక్క కృపలో ఇంకా ముందుకు సాగడానికి ఒక కారణం అవుతుంది. అలాగనే విశ్వాస జీవితం గడపడానికి ఆయన పొందిన మరి గాయాలు, అలాగనే పరిశుద్ధంగా ఉండడానికి ఆయన చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలు, అలాగనే పరలోక రాజ్యంలో ఉండడానికి ఆయన శిలువ బలియాగమే. కనుక ఈ మానవాళి కొరకు శిలువ బలియాగం చేసినటువంటి దేవుడు. కనుక ఆ దేవుని మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుడు, ఇక్కడ రాయబడినటువంటి వాళ్ళ పాపము నిమిత్తం ఆయన ప్రాణమును పారబోసి యేసుక్రీస్తు గొప్ప త్యాగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుడిలారా, ఈరోజు ప్రార్థనా జీవితమును లేదా విశ్వాస జీవితమును జీవిస్తున్నటువంటి లేదా విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితం ఎలా ఉంది? ఏ ప్రకారంగా ఉన్న ప్రార్థన చేస్తున్నావా? నువ్వు విశ్వాస జీవితం జీవిస్తున్నావా? ప్రార్థన అన్నిటినీ సమకూరుస్తుంది. ప్రార్థన అన్ని బలహీనతలను తొలగిస్తుంది. ప్రార్థన అన్ని ఆ విశ్వాస జీవితంలోనికి నడిపించడానికి దోహదపడుతుంది. కనుక నీ కుటుంబంలో ఏ సమస్య అయినా ఉండొచ్చు, లేదా నీ సంఘంలో ఏ సమస్య అయినా ఉండొచ్చు, లేదా నీ సమాజంలో నీ చుట్టుపక్కల నీకు ఏదైనా ఒత్తిడులు రావచ్చు. కానీ నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మొట్టమొదటిగా చెప్పబడినటువంటి మత్తయి సువార్తలో రాయబడిన 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడే మీకు ఇవ్వబడిన అన్నాడు. అడగటం అంటే కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేయటం. నువ్వు ప్రార్థన చేయాలంటే ముందుగా నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న ప్రయోజనం లేదు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక స్త్రీ ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళడానికి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆమె ఇంటి ముందు ఒక పెద్ద గుట్ట ఉందంట. ఆ గుట్ట తిరిగేసుకుని వెళ్ళడానికి చాలా టైం పడుతుందంట మందిరానికి వెళ్ళడానికి. అయితే ఆ రోజు వాక్యం ఉన్నదంట, మీలో ఆవలించేంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండ వెళ్ళి లోయలో పడండి అని చెప్పినప్పుడు అది తప్పకుండా పడుతుందని వాక్యం ఉదాహరణగా చెప్పాడంట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ సాయంత్రము వంట వండుకుని రాత్రి మరి భోజనం చేసి కాల్చుకుని పడుకుని ముందు ప్రార్థన చేయటం ప్రారంభించిందంట. ఆమె అప్పుడు మొదలుకొని 10 గంటల వరకు చేసింది, 12ంటికి చేసింది, 1 గంట అయిపోయింది, 3 అయిపోయింది, 5 అయిపోయింది. ప్రియమైన దేవుని 5 అయిన తర్వాత ఆమె 5 గంటల వరకు ప్రార్థన చేసిన తర్వాత మరి బయట సప్పులు వినపడుతున్నాయంట. అందరూ లేస్తారు కదండి, అలా లేచి తన పనులు తాను చేసుకుంటున్న సమయంలో ఈమె లేచి బయటకు వచ్చి చూస్తే ఆ కొండ అక్కడే ఉందంట. ప్రియమైన దేవుని, ఆ కొండ అక్కడే ఉంటే ఈమన్నది కదా, ఈమన్నదంటే ప్రియమైన దేవునిలారా, నాకు తెలుసు ఈ కొండ అక్కడే ఉంటుంది అని అన్నది. ఏమన్నదండి? నాకు తెలిసి ఈ కొండ అక్కడే ఉంటుంది, ఈ గుట్ట కదలదు అని చెప్పేసి అన్నదండి. మరి ప్రియమైన దేవునిలారా, ఈ గుట్ట అక్కడే ఉంటుంది, కదలదు అన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి తెల్లవాళ్ళు ఎందుకంటే ప్రార్థన చేయటం? ఆ ప్రార్థన వల్ల ఉపయోగం ఏముందండి? ఆ ప్రార్థన వల్ల ఆమెకి మేలేం కలిగిందండి? ఆమె ప్రయాస వ్యర్థమైంది తప్ప మరి ప్రయాస ఏమాత్రం కూడా ఉపయోగంగా మార్చబడలేదు. ఈరోజు మరి ప్రార్థనా జీవితం గడుపుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన ఉందా? అందుకని దేవునికి వాక్యం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందని వాక్యం. కనుక నీకు రోగమే కావచ్చు, బలహీనతలే కావచ్చు, అప్పులే కావచ్చు, ఏదైనా కానీ ప్రియమైన దేవునిలారా, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేసిన రోజున మీరు తప్పనిసరిగా మీ కుటుంబంలో విజయాలు చూస్తారు. అది దేవుడిచ్చిన వాగ్దాన. ప్రియమైన దేవునిలారా, ఈరోజు మీతో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు మీ కుటుంబము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మీరు ఖచ్చితంగా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మీ జీవితంలో ఉండాలి. అనేక రకాలైనటువంటి ప్రజలు, అనేక రకాలైన భక్తులు, ఎన్నో రకాల విడుదల కలిగిన వారు, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, అప్పుల నుండి విడుదల కలిగినటువంటి వారిని
మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ పరిస్థితుల్లో వారు చేసినటువంటి విధానంగానే మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? మనం కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. మన కుటుంబాలు, మన సంఘాలు మరి దేవుని దీవెనలో సమృద్ధిగా ఎదగాలని ఈరోజు మీకు హెచ్చరిక చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినది గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా, మన యూట్యూబ్ ఛానల్ చాలా మంది చూస్తున్నారు, కానీ కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది చూసి వదిలేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రియమైన మీరు ద్వారా కొంతమందికి సువార్త వెళ్తుందని ఆశ. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ పెట్టడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఇదే. ఎందుకంటే మా సంఘంలో మేము బోధించుకుంటాం. అలా బోధించుకోవడం వల్ల మా సంఘం వారికి మేము వినగలుగుతాం. ఇదే సువార్తను ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల మారు మనసు పొందాలని, ప్రజలు కూడా రక్షించబడాలని, ప్రభు యొక్క రక్షణలో వారు కూడా ఎదగాలని నా ఆశ. కనుక ఈ ఆశని బట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ చూడండి. టీసీ గాస్పల్ అని మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కొడితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. దీన్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ తీసుకోండి, మీరు ఇతరులకు షేర్ చేయండి. అప్పుడే ఆశీర్వాదం మనకు ఉంటుంది. కాబట్టి మీరందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ కార్యక్రమాలు మీరు చేస్తూ ఈ యొక్క ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. మరొక వారం మన వాక్యాన్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.